ముందు పట్ల మాట్లాడతారు నూనె పోస్తున్నాం అండి. రాబోయే 2 నెలల ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సో అంటే నా వయసు 80 సంవత్సరాలు వచ్చిందండి. ఓకే సార్. గుంటూరు కూడా పుట్టలేదు. నేను చాలా రాజకీయ నాయకులు చూశాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నట్టు ఏ ప్రభుత్వం చేయలేదండి. ఓకే సార్. ఏంటి అంతా మోసాలు దగాలు చేశారు. పేదవాడు ₹1 అందల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఏ కులానికి కావాల్సిన కులానికి వాళ్ళకి వచ్చి ఇలా స్వచ్ఛేమలాగా ప్రభుత్వం వెళ్తున్నారు. కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం కూడా జగన్ వస్తాడండి. ఎందుకంటే నా అనుభవం చూస్తున్న 80 సంవత్సరాలు ఏ సీఎం కూడా ఈయన పని చేశాడు. ఈరోజు కూడా ఆయన ఎవరు ఎన్ని మాట్లాడిన ఎన్ని పొత్తులు ఉన్నా కూడా ఒక్క మనిషి మాట్లాడరు. ఆయన పని ఆయన చేసుకుంటారు. ప్రజలు నిందేయడు ఏంటి. కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం కూడా జగన్ గెలుస్తారండి. క్యాపిటల్ గురించి ఏమైనా చెప్తారా? మన క్యాపిటల్ గురించి ఏమైనా చెప్తారా? రాజధాని గురించి అంట రాజధాని గురించి రాజధాని గురించి చాలా మోసం కూడా తగ్గింది. ఎక్కడ మోసం అంటే ఆయన చంద్రబాబు గెలిచినప్పుడు ఫస్ట్ మీటింగ్ ఎక్కడ పెట్టాడు? యూనివర్సిటీలో పెట్టాడు. యూనివర్సిటీ రాజధాని చేయాలని చెప్పి సంతకం పెట్టారు 60 సైడ్లో. ఈరోజు ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి అమరావతిలో పెట్టాడు. పేదవాళ్ళ పొలాలన్నీ కాజేశాడు. తగలబెట్టించారు పోలీసులతో. ఇలా రాజకీయం రాజధాని పెట్టమనే తప్పు కదండి అది. ఎన్ని కోట్లు నష్టపోయారు, ఎంతమంది జనాలు నష్టపోయారు. 3 కోట్లు ఒక ఎకరం పెట్టుకున్నారు. ఇలా 50,000 కొనేవాళ్ళు లేరు అక్కడ. కాబట్టి అది కూడా కొద్దిగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రాజధాని ఇలా కట్టాలని కోరిక. అసలు రాజకీయ రాజధాని మీటింగ్ ఏంటంటే ఒక్కసారి చెప్పండి మీడియం. అదే నువ్వు పర్మనెంట్కి వెళ్తే నీ పేరు ఉండేది కదా. వీళ్ళు ఎంతమంది నష్టపోయారు పేదలు. దాని గురించి గమనించండి మీరు బాగా. అదే నేను కోరుకున్నాను. ఈ ప్రజలకు నేను చాలా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది కూడా మంచి ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం ఏమి ఓట్లు వేయని చెబుతాను నేను. ఈరోజు కూడా ఎక్కడి నుంచి 10 ఓట్లు వస్తే నేను చూస్తున్నాను. నాకు పదవి లేదు ఏంటి. నేను రాజకీయ నాయకులు తిరగను. నీ చేతైన నా చేత మేలు నేను ఆఫీసర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఏంటి. కాబట్టి 10 మందికి ఉపయోగపడుతుంది నేను చేస్తాను. ఇప్పుడు కూడా నేను గుంటూరు వచ్చి రావడానికి గుంటూరు లేదండి. నాకు 60 అడుగులు రోడ్ ఇల్లు నాకు ఏంటి 60 గజాలు. ఇప్పుడు 10 గజాలు ఎక్కువ లేవు. దాంట్లోనే మేము 4 ఆడపిల్లలు 2 అబ్బాయిలు దాంట్లో మేము ఉంటున్నాం. జగన్ మాకు పెన్షన్ వస్తుందండి ఏంటి. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. 5 లక్షలు ఒక ఇంటికి ఒక మనిషికి 5 లక్షలు ఇచ్చారు. ఫ్యామిలీకి చాలా సంతోషం అండి. ఇలా హాస్పిటల్ కదా ఏ రాజకీయ నాయకుడు అట్లా చేయరా. ఇక పేదవాళ్ళు 10 లక్షలు పెట్టి రద్దు పొందుతున్నారంటే చిన్న విషయం కదండి. కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు కూడా లైవ్లోకి వెళ్ళి ఏంటి ఏంటి కంపల్సరీ గెలుస్తారు. ఏంటి ఎన్ని స్వతంత్రాలు చేసినా కూడా వారి వల్ల కానీ పని ప్రజల్లో తీర్పు వస్తుందండి. ఇది మనం చెప్పుకోవడం కాదు. ప్రజల్లో తీర్పు ఉంది, ఆయన గెలుస్తాడు.